ఓం శాంతి 28/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపించేందుకు తండ్రి వచ్చారు అనే సంతోషకరమైన వార్తను అందరికీ వినిపించండి. ప్రశ్న: పిల్లలైన మీకు పదే పదే స్మృతిలో ఉండమనే సూచన తండ్రి ఎందుకు ఇస్తున్నారు? జవాబు: ఎందుకంటే సదా ఆరోగ్యవంతులుగా, సదా పావనంగా అయ్యేందుకు మార్గం స్మృతియే, బాబా తలంపే. కనుక ఎప్పుడు సమయం లభించినా స్మృతిలో ఉండండి. అమృత వేళలో స్నానాదులు చేసుకొని ఏకాంతంగా విహరించండి, లేక కూర్చోండి. ఇక్కడ మధుబన్లు అయితే సంపాదన చేసుకోగలరు. స్మృతి ద్వారానే విశ్వాధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఈ సమయంలో విశ్వంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారు అని మధురమైన పిల్లలకు తెలుసు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పాలి అనే నినాదాలను వింటూనే ఉంటారు. అయితే విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నామో ఎవ్వరికీ తెలియదు. విశ్వంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేది అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. విశ్వంలో 5000 సంవత్సరాల క్రితం శాంతి ఉండేది అని, ఇప్పుడు మళ్ళీ స్థాపించబడుతోంది అని మీరెవరికైనా తెలపవచ్చు. అయితే ఎవరు స్థాపన చేస్తారు మనుషులకు తెలియదు. ఈ విషయం పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఇది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు, మీరు వ్రాయవచ్చు. కానీ ఇంతవరకు వ్రాసేందుకు ఎవరికీ ధైర్యం లేదు. అందరూ విశ్వంలో శాంతి కోరుకుంటున్నారు అని వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటారు. యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు మనుషులు విశ్వశాంతి కొరకు యజ్ఞాలు కూడా చేస్తారు. ఏ యజ్ఞము? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఈ సమయంలో ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించే తండ్రిని రుద్ర శివబాబా అని కూడా అంటారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. సత్యుగ నూతన ప్రపంచంలో శాంతి ఉండేది. అక్కడ రాజ్యం చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు. విశ్వంలో నిరాకార ప్రపంచంలో శాంతి ఉండేది అని అనరు. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. విశ్వము అంటే మనుషులు నివసించేది. నిరాకారి ప్రపంచాన్ని విశ్వమని అనరు, అది శాంతిధామం. ఈ విషయాన్ని బాబా పదే పదే అర్థం చేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది మర్చిపోతారు. కొందరి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. అలాంటి వారే అర్థం చేయించగలరు. విశ్వశాంతి ఎలా ఉండేదో ఇప్పుడు మళ్ళీ ఎలా స్థాపన అవుతూ ఉందో ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారి రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. విశ్వంలో శాంతి ఉండేది. ఇవి చాలా సహజంగా అర్థం చేయించాల్సిన, వ్రాయవలసిన విషయాలు. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేది అని, అప్పుడు వీరి రాజ్యం ఉండేది అని, వారి మందిరమే మీరు కడుతున్నారు అని, పెద్ద పెద్ద మందిరాలను కట్టించే వారికి కూడా మీరు వ్రాయండి. భారతదేశంలోని వీరి రాజ్యం ఉండేది. అప్పుడు వేరే ఏ ధర్మము ఉండేది కాదు దేవతలు ఉన్నప్పుడు. ఇది చాలా సహజమైన, అర్థం చేసుకోవాల్సిన విషయం. డ్రామా అనుసారం పోను అందరూ అర్థం చేసుకుంటారు. ఈ సంతోషకరమైన సమాచారాన్ని మీరందరికీ వినిపించవచ్చు. అందమైన కార్డు పైన ముద్రించవచ్చు కూడా. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేది. అప్పుడు నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఈ విషయాలను స్మరణ చేసినప్పటికీ పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. పూర్తి ఆధారం పిల్లలైన మీ పురుషార్థం పైనే ఉంది. ఏమాత్రం సమయం లభించినా తండ్రి స్మృతిలోనే ఉండండి. ఉదయం స్నానం చేసి ఏకాంతంలో తిరగండి, లేక కూర్చోండి. ఇక్కడ చాలా సంపాదన చేసుకోవాలి మధుబన్లో అని బాబా చెప్తున్నారు.
సదా ఆరోగ్యవంతులుగా సదా పావనంగా అయ్యేందుకే ఈ స్మృతి. ఇక్కడ సన్యాసులు భలే పవిత్రంగా ఉన్నప్పటికీ తప్పకుండా జబ్బు పడతారు. ఇది రోగుల ప్రపంచం. స్వర్గము నిరోగుల ప్రపంచం. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గంలో అందరూ ఆరోగ్యవంతులు నిరోగులుగా ఉంటారు అని ప్రపంచంలో ఎవరికి తెలుసు? స్వర్గం అని దేనిని అంటారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు కలిసినా వారికి మీరు ఈ విషయాలు అర్థం చేయించవచ్చు. ఎవరైనా రాజా రాణి అని తమకు తాము చెప్పుకున్నారు అనుకోండి. ఇప్పుడైతే రాజా రాణులు ఎవరూ లేరు. మీరిప్పుడు రాజా రాణులు కారు అని చెప్పండి. ఇది వారి బుద్ధి నుండి తొలగించాల్సి ఉంటుంది. మహారాజా మహారాణి శ్రీ లక్ష్మీనారాయణల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది కనుక ఇప్పుడు ఇక్కడ తప్పకుండా రాజా రాణులు ఎవ్వరూ ఉండరాదు. మేము రాజా రాణులమని కూడా మర్చిపోండి. సాధారణ మనుషుల్లాగా నడుచుకోండి అని ఎవరైనా కలిసినప్పుడు వారికి అర్థం చేయించవచ్చు అని బాబా చెప్తున్నారు. వీరి వద్ద కూడా ధనము బంగారం మొదలైనవైతే ఉంటాయి కదా. ఇప్పుడు చట్టాలు తయారవుతున్నాయి. వారి వద్ద ఉన్నదంతా తీసేసుకుంటారు. తర్వాత సాధారణ మనుషుల్లాగా రాజులైపోతారు. ఈ యుక్తులు కూడా రచిస్తున్నారు. కొందరిది ధూళిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు రాజులు అసలు ఎవరిది తినరు. అసలు రాజులే లేరు. ప్రజలది ప్రజలే తింటున్నారు. ఇప్పటి రాజ్యం చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు నశించిపోతుందో అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది. మనం అక్కడికి వెళ్తున్నాము అని మీకు తెలుసు. అక్కడ విశ్వంలో శాంతి ఉంటుంది. అది సుఖధామం, సతో ప్రధాన ప్రపంచం. మీరు అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. పిల్లలు కూర్చొని అథారిటీతో అర్థం చేయించాలి. కేవలం బాహ్యమైన కృత్రిమ వైభవం ఉండరాదు. నేడు కృత్రిమమైనవి కూడా చాలా వెలువడ్డాయి కదా. ఇక్కడ పక్కా బ్రహ్మ కుమార్ కుమారీలు అవసరం. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మ బాబాతో పాటు విశ్వంలో శాంతి స్థాపన చేసే కార్యాన్ని చేస్తున్నారు. మరి అలా శాంతిని స్థాపన చేసే పిల్లలు చాలా శాంత చిత్తులుగా చాలా మధురంగా ఉండాలి. ఎందుకంటే విశ్వంలో శాంతి స్థాపన కొరకు మనము నిమిత్తమై ఉన్నాము అని మీకు తెలుసు కనుక మొదట మీలో చాలా శాంతి ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా చాలా రాయల్గా మాట్లాడాలి. మీరు పూర్తి గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధి అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాతో నిండి ఉంది. తండ్రికి మీరు వారసులు కదా. బాబా వద్ద ఉన్న ఖజానా అంతా మీరు పూర్తిగా నింపుకోవాలి. ఆస్తి అంతా మీదే, కానీ ఆ ధైర్యం లేకుంటే తీసుకోలేరు. ధైర్యంగా తీసుకునే వారే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇతరులకు అర్థం చేయించాలి అనే ఆసక్తి కూడా చాలా ఉండాలి. మన భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేయాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ వాటితో పాటు ఈ సర్వీస్ కూడా చేయాలి. అప్పుడు బాబా త్వరగా చేస్తారు. అయినా డ్రామా అనుసారమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ సమయానుసారం నడుస్తున్నారు. పిల్లల చేత కూడా పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని, ఇది మా అంతిమ జన్మ అని, తర్వాత మీరు స్వర్గంలో ఉంటారు. ఈ దుఃఖధామం మళ్ళీ సుఖధామంగా అవుతుంది అని పిల్లలకు నిశ్చయం ఉంది. అలా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఈ వినాశనం చిన్నది ఏమీ కాదు. క్రొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఆ క్రొత్త ఇల్లే గుర్తు వస్తుంది. అది హద్దులోని విషయం. అందులో సంబంధాలు మొదలైనవేవి పరివర్తన కావు. పాతవారే ఉంటారు. ఇక్కడ పాత ప్రపంచం పరివర్తన కాబోతుంది. బాగా చదువుకున్న వారే రాజవంశంలో వస్తారు, లేకుంటే ప్రజలలోకి వెళ్తారు. 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారు అని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ద్వాపరయుగంలో కూడా మీ వద్ద చాలా ధనం ఉండేది అని బాబా అర్థం చేయిస్తారు. దుఃఖము తర్వాత కలుగుతుంది. రాజులు ఎప్పుడైతే పరస్పరం యుద్ధాలు చేసుకుంటారో, గొడవలు పడతారో అప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధాన్యము మొదలైనవి కూడా చాలా చౌకగా దొరికేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత వచ్చాయి. మీ వద్ద చాలా ధనం ఉంటుంది. సతో ప్రధానం నుండి నెమ్మదిగా తమో ప్రధానతలోకి వస్తారు కనుక పిల్లలైనా మీలో చాలా సంతోషం ఉండాలి. స్వయంలోనే సంతోషం లేదు, శాంతి లేదు అంటే
మరి అలాంటి వారి విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయగలరు? చాలామంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. బాబా శాంతి వరదానాన్ని ఇచ్చేందుకే వస్తారు. నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానమైన కారణంగా అశాంతిగా అయిన ఆత్మసతో ప్రధానంగా శాంతిగా అవుతుందని తండ్రి చెప్తారు. కానీ పిల్లలు స్మృతి చేసే శ్రమ చేయడం లేదు. స్మృతిలో ఉండని కారణంగా మాయా తుఫానులు అనేకం వస్తాయి. స్మృతిలో ఉండి పూర్తి పావనంగా అవ్వకుంటే శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. పదవి కూడా భ్రష్టం అవుతుంది. స్వర్గంలోకి అయితే వెళ్తాంలే అని అనుకోరాదు. అరే, శిక్షలు అనుభవించి పనికిరాని పదవి ద్వారా సుఖాన్ని పొందడం ఏమైనా బాగుంటుందా? మనుష్యులు ఉన్నత పదవిని పొందేందుకు ఎంత ప్రయత్నం చేస్తారు. ఏది లభించినా మీరు కూడా పర్వాలేదులే అని అనుకోరాదు. పురుషార్థం చేయని వారు ఎవ్వరూ ఉండరు. భిక్షకులైన ఫకీర్లు కూడా తమ వద్ద ధనాన్ని ప్రోగు చేసుకుంటారు. ధనం కొరకు అందరూ అలమటించేవారే. ధనము ద్వారా ప్రతి విషయంలో సుఖం ఉంటుంది. మనం బాబా నుండి అపారమైన ధనాన్ని తీసుకుంటాము అని పిల్లలైన మీకు తెలుసు. మరి పురుషార్థం తక్కువగా చేసినట్లయితే ధనం కూడా తక్కువగానే లభిస్తుంది. తండ్రి ధనంని ఇస్తున్నారు కదా. ధనం ఉంటే అమెరికా మొదలైన స్థానాలు తిరిగి రావచ్చు అని కూడా అంటారు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంత సర్వీస్ చేస్తారో అంత సుఖం పొందుతారు. ఒకటి స్మృతి, రెండవది సేవ. తండ్రి ప్రతి విషయంలో పురుషార్థం చేయించి ఉన్నతంగా చేస్తారు. నా కులాన్ని పేరును పిల్లలు ప్రసిద్ధం చేస్తారు అని తండ్రి భావిస్తారు. పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ కులాన్ని, తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన సద్గురువు కూడా వీరే. గురువు తండ్రి ఒక్కరే ఉంటారు, వేరెవ్వరు ఉండరు అని కూడా అర్థం చేయించబడింది. సర్వుల సద్గతి దాత ఒక్కరే, ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారిగా అవుతున్నారు. పారస్పురానికి పారస్నాథ్ రాజా రాణులుగా అవుతారు. ఎంత సహజమైన విషయం. భారతదేశం బంగారు యుగంగా ఉండేది. విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రం చూపి అర్థం చేయించవచ్చు. స్వర్గంలో శాంతి ఉండేది, ఇప్పుడు ఇది నరకం. ఇందులో అశాంతి ఉంది. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని కూడా అంటారు. కృష్ణ భగవానుడని కూడా అంటారు. ఇప్పుడు భూస్వాములు చాలామంది ఉన్నారు. ఎవరి వద్ద ల్యాండ్ ఎక్కువగా ఉంటుందో వారిని కూడా ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి అని అంటారు. కృష్ణుడు విశ్వ రాకుమారుడు. ఆ రాజ్యంలో సదా శాంతి ఉండేది. రాధాకృష్ణులే పెద్దగా అయిన తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారని కూడా ఎవ్వరికీ తెలియదు. మీ గురించి మనుషులు ఎన్ని మాటలు అంటారు, హంగామా చేస్తారు. వీరు సోదరి సోదరులుగా చేస్తారు, అన్న చెల్లెళ్ళగా చేసేస్తారు. భర్తను కూడా అన్నగా, భార్యను చెల్లెలుగానే అంటారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులకే. బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని గాయనం ఉంది అని అర్థం చేయించబడుతుంది. బ్రాహ్మణులు కూడా వారికి నమస్కరిస్తారు, దేవీ దేవతలకు. ఎందుకంటే వారు సత్యమైన సోదరి సోదరులు, పవిత్రంగా ఉంటారు కనుక పవిత్రులను ఎందుకు గౌరవించరు? కన్యలు పవిత్రంగా ఉన్నందున వారి కాళ్లకు నమస్కరిస్తారు కూడా. వెలుపల నుండి వచ్చే అతిథులు కూడా కన్యకు నమస్కరిస్తారు. ఈ సమయంలో కన్యకి ఇంత గౌరవం ఎందుకుంది? ఎందుకంటే మీరు బ్రహ్మ కుమారీలు కదా. కన్యలైన మీదే మెజారిటీ. శివశక్తి పాండవ సైన్యం మహిమ చేయబడింది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు. మెజారిటీ మాతలదే కనుక అలా గాయనం చేయబడింది. బ్రహ్మకు కుమారీలు కనుక ఎవరు బాగా చదువుకుంటారో వారు ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు మీరు పూర్తి విశ్వ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. చక్రం చూపించి అర్థం చేయించడం కూడా చాలా సులభం. భారతదేశం పారస్పురంగా ఉండేది, ఇప్పుడు రాతిపురంగా ఉంది. కనుక అందరూ రాతి నాథులుగా అయ్యారు. పిల్లలైనా మీకు 84 జన్మల చక్రం తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. దీని ద్వారా పాపం సమాప్తం అవుతుంది. కానీ సోమరితనం వలన పిల్లలు స్మృతి చేయలేకపోతున్నారు. ఉదయం లేవరు,
లేచినా మజాలో ఉండరు, మళ్ళీ వెళ్ళి నిద్రిస్తారు, నిరాశపరులుగా అవుతారు. పిల్లలు, ఇది యుద్ధ మైదానం, ఇందులో నిరాశ పడరాదు. స్మృతి శక్తితో మాయ పైన విజయం పొందాలి. ఇందులో శ్రమ పడాలి అని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిలో స్మృతి చెయ్యరో వారు చార్ట్ ఉంచుకోవడం వలన వారికి లాభ నష్టాల గురించి తెలుస్తుంది. చార్ట్ అనేది నా స్థితిని అద్భుతంగా తయారు చేసిందని చెప్తారు చాలామంది. అలా చాలా అరుదుగా ఎవరో చార్ట్ ఉంచుతారు. ఇది కూడా చాలా శ్రమతో కూడినది. అనేక సేవా కేంద్రాలలో అసత్యమైన వారు కూడా వెళ్ళి కూర్చుంటారు, వికర్మలు పాపం చేస్తూనే ఉంటారు. తండ్రి ఆదేశాలను అమలు చేయకుంటే చాలా నష్టపోతారు. నిరాకారుడు చెప్తున్నారా లేక సాకారుడా అని పిల్లలకు తెలియదు. సదా శివబాబాయే ఆదేశిస్తున్నారు అని తెలుసుకోండి అని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రహ్మబాబా కాదు చెప్పేది. అప్పుడు మీ బుద్ధి అక్కడే జోడింపబడి ఉంటుంది శివబాబా పైన. ఈ రోజులలో నిశ్చితార్థం జరిగినప్పుడు ఫోటోను చూపిస్తారు. వీరి కొరకు మంచి గొప్ప ఇంటి వారు కావాలి అని వార్తాపత్రికలలో కూడా ప్రకటిస్తారు. ప్రపంచం గతి ఏమైపోయింది, ఏమవుతుంది, అనేక ప్రకారాల మతాలు ఉన్నాయి అని పిల్లలైనా మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీది ఒకే మతం, మీది విశ్వంలో శాంతిని స్థాపించే మతం. మీరు స్త్రీ మతము ద్వారా విశ్వంలో శాంతిని స్థాపిస్తున్నారు కనుక పిల్లలు కూడా శాంతిగా ఉండాల్సి వస్తుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు, లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. జన్మ జన్మాంతరాలకు నష్టపోతారు. మీ లాభ నష్టాలను చూసుకోండి అనే పిల్లలకు అర్థం చేయించబడుతుంది. మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని చార్టును పరిశీలించుకోండి. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో మీకు ఒక్కొక్క క్షణం కూడా అత్యంత విలువైనది. శిక్షలు అనుభవించి ఏదో చిన్న పదవిని తీసుకోవడం గొప్ప విషయమా? మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవ్వాలి అని అనుకుంటున్నారు కదా. మొట్టమొదట పూజ్యులుగా ఉన్న వారే పూజారులుగా అవుతారు. ఎంత ధనం ఉంటే సోమనాథ మందిరం తయారు చేసి పూజించారు, ఇది కూడా లెక్కనే కదా. చార్ట్ ఉంచితే చాలా లాభం ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ పిల్లలకు అర్థం చేయించబడుతుంది. నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి, ఊరికే కూర్చోకండి. ట్రైన్లో కూడా మీరు అర్థం చేయించి సాహిత్యం పుస్తకాలు ఇవ్వాలి. ఇది కోట్ల విలువ చేస్తే ఆస్తి తండ్రి ఇస్తూ ఉండేదని చెప్పండి. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వమంతటా శాంతి ఉండేది. ఇప్పుడు బాబా మళ్ళీ ఆ రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరు తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి, విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని చెప్పండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన బ్రాహ్మణులము. మనం చాలా చాలా శాంత చిత్తులుగా ఉండాలి, చాలా మెల్లగా రాయల్గా మాట్లాడాలి. సెకండ్ పాయింట్, సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎప్పుడు నిరాశ పరులుగా అవ్వరాదు. వరదానము, పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ పాస్ అయ్యే సఫలతామూర్త భవ. ఏ విధమైన పరీక్షలు వచ్చినా భయపడకండి, ప్రశ్నార్థకంలోకి రాకండి. ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ సమయం వ్యర్థం చేసుకోకండి. ప్రశ్నార్థకం సమాప్తం చేయండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి. అప్పుడు క్లాస్ మారిపోతుందనగా పరీక్షలో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే బిందువు యొక్క స్థితి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దానిని వినండి, తండ్రి ఏమి ఇస్తారో అది చూడండి. అప్పుడు ఫుల్ పాస్ అయిపోతారు. పాస్ అయిన దానికి గుర్తు సదా ఎక్కే కళలను అనుభవం చేస్తూ సఫలత నక్షత్రాలుగా అయిపోతారు. స్లోగన్, స్వోన్నతి చేసుకోవాలి అంటే 1 క్వశ్చన్స్ ప్రశ్నలు, కరెక్షన్ 2వది, 3వది కొటేషన్స్. ఈ మూడింటిని త్యాగం చేసి మీ కనెక్షన్ను
తండ్రితో కరెక్ట్గా ఉంచుకోండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. అంతిమ సమయంలో మీ సేఫ్టీ, మీ రక్షణ కొరకు మానసిక శక్తి ఒక్కటే సాధనంగా అవుతుంది. మనస శక్తి ద్వారానే స్వయం యొక్క అంతము మంచిగా చేసుకునేందుకు మనోహరంగా నిమిత్తంగా అవ్వగలరు. ఆ సమయంలో మనస శక్తి అనగా శ్రేష్టమైన సంకల్ప శక్తి ఒక్క తండ్రితోనే బుద్ధి లైను క్లియర్గా ఉండాలి. అనంతమైన సేవ కొరకు మరియు స్వయం యొక్క రక్షణ కొరకు మనసా శక్తిని మరియు నిర్భయత శక్తిని జమ చేసుకోవాలి. ఓం శాంతి.